वन्दे वन्द्यं सदानन्दं वासुदेवं निरञ्जनं वन्दे 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 वन्द्यं सदानन्दं वासुदेवं निरञ्जनं वन्दे 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 वन्दे। అందరికీ నమస్తే. జై శ్రీ అమ్మా భగవాన్. శ్రీ భగవాన్ గారి ముక్తి మోక్ష దర్శన అనువాదానికి మీ అందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము ప్రార్థనతో ప్రారంభిద్దాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. మొదటి ప్రశ్న. పాదప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. మీరు విశ్వంలో అన్ని విషయాలు శూన్యము అని చెప్తూ ఉంటారు, లేదా భ్రమ అని చెప్తూ ఉంటారు. విశ్వమే ఒక భ్రమ అని చెప్తూ ఉంటారు. దీన్ని దయచేసి వివరిస్తారా శ్రీ భగవాన్ అని అడగటం జరిగింది. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మీరు ఈ విషయాన్ని ఎన్నో కోణాల నుంచి గమనించవచ్చు. సరళమైనది ఏంటంటే, ఈ విశ్వము అణువులతో నిండి ఉంది. మరియు సైన్స్ ప్రకారము ఈ అణువులన్నీ కూడా శూన్యంగా ఉన్నాయి. లోపల ఏమీ లేదు, కేవలము ఖాళీగా ఉంది. ఈ విశ్వమంతా అణువులతో నిండి ఉంటే అణువుల లోపల ఏమీ లేదు అంటే ఈ విశ్వము శూన్యము, ఖాళీ అని మనము అర్థం చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. మరొక కోణంలోంచి కూడా ఈ విశ్వమంతా కూడా శూన్యము అని చెప్పచ్చు. ఇప్పుడు సైన్స్ నుంచి చెప్పేది చాలా సులువు, విశ్వం అనేది ఖాళీగా ఉంది అని చెప్పి. ఈరోజు మన ఆధునిక విజ్ఞాన శాస్త్రము అణువులో శూన్యం ఉంది అని చెప్తూ ఉన్నారు. అయితే మన పూర్వీకులు 3-4 వేల సంవత్సరాలకు ముందే ఈ అణువులో ఏమీ లేదు, శూన్యమని వాళ్ళు చెప్పున్నారు. సంస్కృతంలో దానిని అణువో అణువిన్ శూన్యః అని చెప్తారు. అంటే ఈ అణువులో శూన్యం తప్పిస్తే ఇంకొకటి ఏమీ లేదు, అణువు అనేది ఖాళీగా ఉంది అని చెప్తూ వచ్చున్నారు. మన పూర్వీకులు ఈ అణువులన్నీ ఖాళీగా ఉన్నాయి అని చెప్పున్నారు. ఈ విశ్వమంతా అణువులతో నిండి ఉంది, అందువలన మనము ఈ విశ్వము అంతా ఖాళీగా ఉంది అని మనం చెప్పచ్చు. ఇక్కడ శ్రీ భగవాన్ గారు అంటున్నారు, ఆంగ్లంలో అయితే ఎంటీనెస్ అని చెప్తారు. అంటే అక్కడ ఏమీ లేదు అని మనం చెప్పచ్చు. కానీ ఇంగ్లీష్లో అయితే ఎంటీనెస్, ఎంటీ రెండు వేరు వేరు శబ్దాలు. ఇక్కడికి మనము ఎంటీనెస్ అంటే శూన్యం అని అనుకుందాము, ఎంటీ అంటే ఖాళీగా ఉంది అని అనుకుందాము. శూన్యంగా ఉంది అని చెప్తూ ఉన్నాము అంటే అక్కడ చీకటిగా ఉందని, అక్కడ ఏమీ లేదు అని అనుకుంటూ ఉన్నారు. అయితే మనము ఖాళీ అని చెప్తున్నాం, ఎంటీ అని చెప్తూ ఉన్నాం. అంటే ఇక్కడ అణు అనేది వ్యక్తుల మీద ఆధారపడి అది వ్యక్తమవుతూ ఉంటుంది, మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. ఈ విశ్వం అంతా కూడా చూసే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది.
అది ఉనికిలోకి వస్తుంది, మళ్ళీ ఉనికిని కోల్పోతూ ఉంటుంది. చూసే వ్యక్తి మీద అది ఆధారపడి ఉంటుంది. చూడటం అనేది ఒక వ్యక్తి చేస్తూ ఉన్నప్పుడు ఈ విశ్వం అనేది కనిపిస్తూ ఉంటుంది, లేనప్పుడు అది శూన్యంగా ఉంటుంది. అదే మనము డిపెండెంట్లీ అరైజింగ్ అండ్ డిపెండెంట్లీ సీజెస్ చెప్తూ ఉంటాము. ఈ విశ్వంలో ఏదైనా సరే చూసే వ్యక్తి ఉన్నప్పుడే అక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. చూడనప్పుడు అక్కడేమీ కనిపించదు. ఈ రకంగా మనము చెప్పచ్చు, ఈ విశ్వం అంతా కూడా ఖాళీగా ఉంది అని చెప్పచ్చు. ఖాళీగా ఉండటం వేరు, శూన్యంగా ఉండటం వేరు. ఇది మీకు కొంచెము అర్థం చేసుకోవడం కష్టంగా ఉండొచ్చు. శ్రీ భగవాన్ అంటున్నారు, ఎప్పుడైతే మీకు హయ్యర్ ప్రాసెస్ చేస్తూ ఉంటామో, ముక్తికి సమీపంగా అవుతూ ఉంటారో, అప్పుడు ఈ టీచింగ్ మీకు స్పష్టంగా అర్థమవుతుంది అని శ్రీ భగవాన్ సమాధానం ఇచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, సతిలోకంలో పితృశాంతి హోమం అనేది ప్రతి నెల జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మహాలయ అమావాస్య రోజు కూడా పితృలోకం నుంచి పితృలు వస్తారని, వారి మోక్షం గురించి ప్రార్థన చేయాలని చెప్పున్నారు. ఇక్కడ మా ప్రశ్న ఏంటంటే భగవాన్, మహాలయ అమావాస్యకి ప్రతి నెల జరిగే పితృశాంతి హోమాకి మధ్యన వ్యత్యాసం ఏమిటి? రెండిటికి ఒకే ప్రభావం ఉంటుందా? దయచేసి తెలియచేయండి అని అడుగుతూ వచ్చున్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. ఈ విశ్వంలో ప్రతీదీ కూడా స్థిరం నుంచి అస్థిరంలోకి వెళ్తూ ఉంటుంది. స్థిరంగా ఉంటుంది, మరుక్షణము అస్థిరంగా అది మారిపోతూ ఉంటుంది. ఈ విశ్వాన్ని తీసుకోండి, ఒక క్షణము విశ్వము మీకు కనిపిస్తుంది, మరొక క్షణము విశ్వం మీకు అక్కడ కనిపించదు. ఈ విశ్వము ప్రత్యక్షమవుతుంది, అంతర్ధానం అయిపోతూ ఉంటుంది, ప్రత్యక్షమవుతుంది, మళ్ళీ అంతర్ధానం అయిపోతూ ఉంటుంది. మనకి ఇంద్రియాల ద్వారా ఇది నిరంతరము ఉన్నట్టుగా అనుభవం అనేది కలుగుతూ ఉంటుంది. ఈ విశ్వం అనేది నిరంతరము ప్రకంపిస్తూ ఉంటుంది. ఈ వైబ్రేషన్స్ అనేవి నిరంతరము మారుతూ ఉంటాయి. మన పూర్వీకులు ఈ ప్రకంపనాల మీద అధ్యయనం చేస్తున్నారు. ప్రత్యేకమైన అమావాస్య రోజు ఈ ప్రకంపనాలు ఎక్కువగా ఉండటము, విశ్వము మిగిలిన రోజుల్లో వేరొక రకంగా ప్రవర్తించటము వారు గమనించున్నారు. అంతేకాకుండా పితృలకు మోక్షానికి సంబంధించి కొంత అనువైన కాలము అనేది ఉంటుంది. అప్పుడు వారు ఇతర లోకాలకి వెళ్ళటము, వారితో మనం సంభాషించటము అనేది జరుగుతూ ఉంటుంది. అమావాస్య అనేది దీనికై ఒక ప్రత్యేకమైన రోజు. మిగిలిన రోజుల్లాగా ఈ అమావాస్య కాదు అని శ్రీ భగవాన్ సమాధానము ఇస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామం శ్రీ భగవాన్, ఈరోజు ప్రపంచంలో చాలా సంక్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. మేము ఏ విధంగా ప్రార్థన లేదా సేవ చేయొచ్చు అని అడుగుతూ వచ్చున్నారు. దానికి బదులుగా శ్రీ భగవాన్ ఈ విధంగా చెప్తూ వచ్చున్నారు. ఈరోజు ప్రపంచంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి, అన్ని రంగాల్లోని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ అనేది ఎలా ఉద్భవిస్తుంది? ఎప్పుడైతే విభజన అనేది ఉంటుందో అప్పుడు సంఘర్షణ అనేది ఉంటుంది. ఎప్పుడైతే విభజన అనేది ఉండదో అప్పుడు సంఘర్షణ అనేది ఉండదు. ఎంతకాలమైతే ఈ విభజన అనేది ఉంటుందో అంతకాలము సంఘర్షణ అనేది ఉంటుంది. ఈ విభజన స్థానంలో ఏకత్వం అనేది రావాలి. మీతో ఏకత్వం ఉండాలి, కుటుంబంలో ఏకత్వం ఉండాలి, రాజకీయ పార్టీల మధ్యన ఏకత్వం ఉండాలి, దేశాల మధ్యన ఏకత్వం ఉండాలి. అన్ని విషయాల్లో, ప్రపంచంలో, సృష్టిలో అన్ని విషయాల్లోని ఏకత్వం అనేది ఉండాలి. శ్రీ భగవాన్ అంటున్నారు, మీ ప్రార్థన ఇప్పుడు ఏమై ఉండాలి అంటే ప్రపంచంలో ఈ ఏకత్వం కలగాలని ప్రార్థన చేయాలి. ఎక్కడైతే ఏకత్వం అనేది ఉంటుందో అక్కడ సంఘర్షణ అనేది ఉండదు, అక్కడ సమస్యలు అనేవి ఉండవు, దుఃఖం అనేది ఉండదు. అందువల్ల మనము ఏకత్వం మీద ఫోకస్ చేద్దాము అని శ్రీ భగవాన్ చెప్పున్నారు. జై బలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి భగవాన్ కీ జై. తర్వాత ప్రశ్న, పాదప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్, మా జీవితాలు 10 ప్రోగ్రాముల వల్ల ప్రభావితం చెందుతాయి అని చెప్తున్నారు. ఈ 10 ప్రోగ్రాములు ఒకేసారి కలిసి మా మీద పనిచేస్తాయా లేదా వేరువేరుగా కలిసి
పనిచేస్తూ ఉంటాయా, ఒకదాని తర్వాత ఒకటి పని చేస్తూ ఉంటాయా, దయచేసి వివరించండి అని అడుగుతూ వచ్చున్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఎన్నో రకాల కలయికతోని వస్తూ ఉంటాయి. ఇది మీ కర్మ మీద ఆధారపడి ఉంటుంది. కొందరికి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. కొంతమందికి ఫస్ట్ ప్రోగ్రామ్ వస్తుంది, లేదా కొంతమందికి 10th ప్రోగ్రామ్ వస్తుంది, లేదా 7th ప్రోగ్రామ్ వస్తుంది. ఇలాగెన్నో కలయికలతోని జరుగుతూ ఉంటుంది. అయితే ఇది మీ కర్మ మీదే ఆధారపడి ఉంది అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న. పాదప్రణామంలో ప్రియమైన శ్రీ అమ్మ భగవాన్, నేను మిమ్మల్ని నిరంతరము ఆరాధన చేస్తూ ఉన్నాను. ఎన్నో రకాలుగా అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాను. అమ్మ భగవాన్, కేవలము ఆరాధన చేస్తే ఇహము పరంలోని పెరుగుతూ ఉంటామా, లేదా భక్తి జ్ఞాన యజ్ఞాల అన్ని లెవెల్స్లోని పాల్గొవాలా? ఇది ఖచ్చితంగా అన్ని లెవెల్స్లోని పాల్గొవాలా? భక్తి జ్ఞాన యజ్ఞాల్లో పాల్గొంటే ఇది మాకే విధంగా సహాయకారిగా ఉంటుంది తెలియచేయండి అని అడుగుతూ ఉన్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటంటే మిమ్మల్ని ఉన్న చైతన్య స్థితికి తీసుకువెళ్ళడము. ఇది ఎప్పుడు జరుగుతుంది? శ్రీ భగవాన్ అంటున్నారు, మీరు ఆ స్థితికి వెళ్ళలేరు. మీ ప్రయత్నంతో ఆ స్థితిని సాధించలేరు. ఆ స్థితిని మీకు ఇవ్వబడాలి. ఉదాహరణకి మీరు గొప్ప మ్యాథమెటిషియన్ అవ్వాలి అని అనుకోండి, మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళలేము. ఏం చేస్తామంటే రామానుజ చైతన్యాన్ని మీ లోపలికి తీసుకొస్తాము. అప్పుడు మీరు గొప్ప మ్యాథమెటిషియన్ అవుతారు. అలాగే మేమేం చేయాలనుకుంటున్నామంటే పరంజ్యోతి యొక్క చైతన్యాన్ని మీ లోపలికి చొప్పించాలని అనుకుంటున్నాము, డౌన్లోడ్ చేయాలని అనుకుంటూ ఉన్నాము. మిమ్మల్ని పరంజ్యోతి పూర్తిగా టేక్ ఓవర్ చేసి మీరనే మనిషి అక్కడ కనిపించకూడదు. మీరు ఉన్నంతకాలము కూడా మీరు పనికిరాని వాళ్ళు, దుఃఖంతో నిండిన వాళ్ళు, ఇలాంటి ఒక జీవితాన్ని మీరు జీవిస్తూ ఉన్నారు. మీ యొక్క ఇంద్రియాలన్నీ కూడా వేరే రకంగా పనిచేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పరంజ్యోతి చైతన్యం మీ లోపలికి వస్తుందో ఇవన్నీ పనిచేయడం మారుతూ ఉంటుంది. మీ చైతన్యము ఉన్న స్థాయికి వెళ్తుంది. మీరు ఏదైతే చూస్తూ ఉంటారో అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమైతే వింటారో అది చాలా వ్యత్యాసంగా ఉంటుంది. ఏదైతే మీరు వాసన చూస్తూ ఉన్నారో అది ఒక కొత్తగా అనుభవాన్ని మీకు కలుగజేస్తూ ఉంటుంది. ప్రతిదీ కూడా డిఫరెంట్గా ప్రత్యేకంగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విశ్వాన్ని చూసినప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. మీ జీవితమే పూర్తిగా ఆనందంగా మారిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు ఎలా జీవిస్తున్నారంటే మీకేవో కొన్ని వినోదాలు విలాసాలు పెట్టుకొని మీ జీవితాన్ని మేనేజ్ చేసుకుంటూ ఉన్నారు. కొంత సంతోషాన్ని కలుగజేస్తుంది. ఏదైతే సంతోషం కలిగిస్తుందో దాంతో మీరు తృప్తి పడిపోతున్నారు. మీరున్నది ఉన్నట్టుగా మనము మార్చడము సాధ్యం కాదు. టమాటో టమాటాగానే ఉంటుంది, వంకాయ వంకాయగానే ఉంటుంది. టమాటోని వంకాయగా మార్చలేము, వంకాయని టమాటోగా మనం మార్చలేము. దానికి ఏం చేస్తున్నామంటే టమాటోని తీసేస్తున్నాం. అంటే మీ యొక్క చైతన్యాన్ని నెమ్మదిగా కుంచుకుపోయేటట్టు చేస్తూ ఉన్నాము. మీ లోపల పరంజ్యోతి యొక్క చైతన్యము పెరిగిపోతూ ఉంటుంది. పరంజ్యోతి చైతన్యము మీ లోపల నిండి మిమ్మల్ని పూర్తిగా ఆవహించేస్తుంది. అప్పుడు పరంజ్యోతి మట్టికే మీ లోపల ఉంటారు, అంతకుమించి ఏమీ ఉండరు. మీరు పరంజ్యోతి ఒక్కటైపోతారు. అదే ఏకమంటాము, ఒక్కటే అయిపోతారు. ఈ భక్తి జ్ఞాన యజ్ఞాలు ఏం చేస్తున్నాయంటే దీని మీద ఎక్కువగా దృష్టిని పెడుతూ ఉన్నాయి. భక్తి జ్ఞాన యజ్ఞాలు పరంజ్యోతి మీ లోపలికి వచ్చేదానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మీరు అంతా ఒక్కటే, కానీ మీకు అలాంటి అనుభవం లేదు. మీరు ఒక్కటే అవ్వాలి అంటే ఆ పరంజ్యోతియే మీరు అయిపోవాలి. అదే మా యొక్క లక్ష్యము. దాని గురించే భక్తి జ్ఞాన యజ్ఞాల యొక్క లెవెల్స్ అనేవి చేస్తూ ఉన్నాము. ఇదే ఈ ధర్మం యొక్క లక్ష్యము. 81,000 మంది
ఇక్కడికి చేరుకోగలరు. తర్వాత వారు ప్రపంచాన్ని పరివర్తన చేస్తారు. మన ధర్మంలో ఇతర ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతున్నాయి. అవి ముఖ్యంగా ఇహం గురించి, ఈ భక్తి జ్ఞాన యజ్ఞం అనేది పరం గురించి. మీకు ఇహంలో సహాయం చేస్తున్నప్పటికీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మిమ్మల్ని పరంజ్యోతిని దగ్గర చేయటము. దీంతోపాటు మరిన్ని విషయాలు కూడా మీకు చేస్తూ ఉంటాము. వాటి గురించి తర్వాత మనము మాట్లాడతాము అని శ్రీ భగవాన్ సమాధానం ఇచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్ ముక్తి మోక్ష క్లాస్ అయిన తర్వాత భగవాన్తో కలిసి ధ్యానం చేయొచ్చా? 1-2 నిమిషాల పాటైనా అని అడుగుతూ వచ్చున్నారు. దానికి శ్రీ భగవాన్ బదులిస్తూ, ఇది మనము కొద్ది రోజుల తర్వాత చేస్తాము. ఈరోజు మీకు నెమ్మదిగా మీదకి తీసుకొచ్చేదానికి వర్క్ చేస్తూ ఉన్నాము. మొదటగా మీరు అంతరంగ సత్యాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇది జరిగిన తర్వాత మనము మెడిటేషన్ గురించి ఆలోచిస్తాము అని శ్రీ భగవాన్ బదిలిస్తూ వచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి భగవాన్ की జై. తర్వాత ప్రశ్న, పాదప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్ శరణాగతి ఎలా చేయాలి? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ప్రజలు సహజంగానే శరణాగతులవుతారు ఎప్పుడైతే వారు నిస్సహాయులవుతారో. ఎంతకాలం పాటైతే మీరు ఏదైనా చేయగలరు అని అనుకుంటూ ఉంటారో అప్పుడు మీరు శరణాగతులు అవ్వరు. మీరు ఏదైనా చేయాలని నిరంతరము పనిచేస్తూ ఉన్నట్లయితే అప్పుడు కూడా శరణాగతి జరగదు. శరణాగతి అనేది సహజంగా మీకు జరగాలి. అంతవరకు మీరు ఈ ప్రయత్నం చేస్తూ ఉండండి. దాంట్లో ఎటువంటి దోషం లేదు. అయితే ఒక సమయం వస్తుంది, అప్పుడు మీరు గుర్తిస్తారు మీ అంతటిగా మీరు ఏమీ చెయ్యలేరు అని. అప్పుడు సహజంగా మీ లోపల శరణాగతి అనేది వస్తుంది అని శ్రీ భగవాన్ బదిలిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్, నేను చాలాసార్లు ఒక స్థితిని అనుభూతి చెందాను, ఏదైనా పొందాలి అని. ఇక్కడ ఆగిపోతాను. అయితే అది చెయ్యాలి అని సంకల్పం నాకు లేదు. నా లోపల నేను యాక్టివ్గా ఉండేదానికి నేను లోపిస్తూ ఉన్నాను. దయచేసి గైడ్ చేయండి భగవాన్ అని అడుగుతూ ఉన్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మీ చక్రాస్ అనేవి జాగృతం అవ్వాలి, అది నేను మీకు చేస్తాను అని శ్రీ భగవాన్ వారిని బ్లెస్ చేస్తున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్, మీకు 100 కోట్ల కృతజ్ఞతలు. నేను ధర్మాలోకి వచ్చి 3 సంవత్సరాలు అయింది. ధర్మాలో బోధించే దీక్ష అనుగ్రహం గురించి అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నాను. వీటి యొక్క అర్థాన్ని సారూప్యతను తెలియచేయాల్సిందిగా కోరుకుంటున్నాను అని భక్తుడు అడుగున్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. దీక్ష అంటే ఎనర్జీ అనేది బదిలీ అవటము, అనుగ్రహం అనేది ఆశీర్వాదము, అది పరంజ్యోతి ఇస్తారు అని చెప్పున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్, సోమాకి దీక్షకి మధ్యన తేడా ఏమిటి అని అడుగుతూ ఉన్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. సోమ అనేది మీకు ఇవ్వబడింది, ఇతర లోకాల నుంచి అది మీకు డౌన్లోడ్ చేయబడుతూ ఉంటుంది. మీరు కనుక వాటి మీద పరీక్షలు నిర్వహించినట్లయితే అక్కడ మీకు స్పష్టంగా తెలుస్తుంది వాటి యొక్క రసాయనిక చర్య అనేది జరిగి కొత్త రకంగా అది తయారైనట్లుగా. ఆ కెమిస్ట్రీ అనేది మారుతుంది. మీ శరీరానికి తగ్గట్టుగా ఆ కెమిస్ట్రీ అనేది మారుతుంది. దీక్ష అనేది మీ శరీరం యొక్క ప్రాణశక్తిని మారుస్తుంది. ఈ రెండు వేరువేరుగా పనిచేస్తూ ఉంటాయి. సోమ ఒక పని చేస్తుంది, దీక్ష మరొక పని చేస్తూ ఉంటుంది. శ్రీ భగవాన్ అంటున్నారు, మీరు కేవలము కెమిస్ట్రీ మరియు ప్రాణశక్తే. సోమ అనేది మీ యొక్క రసాయనిక చర్యల మీద ప్రభావం చూపిస్తుంది, దీక్ష మీ యొక్క ప్రాణశక్తి మీద ప్రభావం చూపిస్తుంది అని శ్రీ భగవాన్ బదిలిచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ భగవాన్ కీ జై. తర్వాత ప్రశ్న, పాదప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ ఇంతకుముందు మా ఇన్నర్ చైల్డ్ హీలింగ్ గురించి, ఆనంద స్థితిలోకి వెళ్ళడము, సోమ సేవించటం గురించి చెప్పున్నారు.
ఇది చేసినప్పటికీ మాకు స్థితి రాకపోతే మేమేం చేయాలి? మేము బలవంతంగా నవ్వాలా? ఆ విధంగా చేయటం వల్ల నిజంగా మాకు ఆనందం కలుగుతుందా? ఇన్నర్ చైల్డ్ హీల్ అవుతుందా? దయచేసి వివరించండి అని అడుగున్నాము. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. మీకు నవ్వటము అనేది సహజంగా రాకపోతే మీరు ప్రయత్నించకూడదు. అది ఎటువంటి సహాయము చేయదు. ఎన్నో మార్గాల్లో మీ ఇన్నర్ చైల్డ్ని హీల్ చేయొచ్చు. మీరు పిల్లల్లాగా అయిపోవటము, మీ మనవలతోని లేదా చిన్నపిల్లలతో ఆడటము, మీరే చిన్నపిల్లల్లాగా ఉండటము, ఎక్కడైనా కూర్చొని ఐస్ క్రీమ్ తినడము, లేదా పిల్లలు ఎలా ఆడతారో అట్లా మీరు ఆడటము, ఇవన్నీ కూడా మీ లోపలున్న ఇన్నర్ చైల్డ్ని హీల్ చేస్తాయి. పిల్లలలాగా ఆడటము, అరవటము, ప్రవర్తించటము లోపలున్న ఇన్నర్ చైల్డ్ని హీల్ చేస్తూ ఉంటాయి. ఆనంద స్థితికి వెళ్ళి నవ్వటము ఒక్కటే మార్గం కాదు, ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే ఆనంద స్థితిలోకి వెళ్ళి ఆ సచ్చిదానందంలో ఉన్నప్పుడు అది సులువైన మరియు వేగవంతమైన మార్గము మీ ఇన్నర్ చైల్డ్ని హీల్ చేయడానికి. ఇది మీకు జరిగితే పర్వాలేదు, లేనట్లయితే దాని గురించి మీరు ఎక్కువగా చింతించద్దు. అది భవిష్యత్తులో మీకు వస్తుంది. మీరు పిల్లలలాగా అవటమే చాలా సులువైన మార్గము. మీరు గమనిస్తూ ఉంటారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు తమ మనవలతోనే ఆటలాడుతూ ఉంటారు. అట్లాగా వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళ వినికిడి శక్తి బాగుంటుంది. వాళ్ళ ఇంద్రియాలు సరిగ్గా పనిచేస్తూ ఉంటాయి. అయితే కొంతమంది వయసైన వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటికీ పిల్లలతో ఆడడము, మాట్లాడడం అనేది చెయ్యరు. మౌనంగానే ఉండిపోతూ ఉంటారు. వీళ్ళు నెమ్మదిగా మరణం వైపుకి వెళ్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇంట్లో మనవలు ఉంటారో పెద్దవాళ్ళతో కలిసి ఆడటము, పాడటము అంతా చేస్తూ ఉంటారో వాళ్ళు చాలా ఆరోగ్యవంతంగా, సంతోషంగా ఉంటారు. మీరు పిల్లలుగా అవటమే ఇప్పుడు మీకున్న ఒక మార్గము. సచ్చిదానంద స్థితి కలగటమే అంతిమము కాదు. మీరు పిల్లల్లాగయ్యి మీరు ఆడుతూ ఉన్నట్లయితే, లేదా డ్యాన్స్ చేస్తూ ఉన్నట్లయితే, తల ఊపుతూ ఉన్నట్లయితే, ఐస్ క్రీమ్ తింటూ ఉన్నట్లయితే అది కూడా మీ అంతరంగంలో ఉన్న చైల్డ్ని హీల్ చేస్తుంది అని శ్రీ భగవాన్ బదిలిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్. మన భగవద్ ధర్మంలో ప్రార్థన చేసేటప్పుడు శ్రీ భగవాన్ని అడిగి దాన్ని ఊహించుకొని జరిగిపోయినట్టుగా చూసి కృతజ్ఞత చెప్పాలి అని చెప్తూ ఉంటారు. కానీ భగవద్గీతలో మన కర్తవ్యం చేయాలని, దైవం దగ్గర నుంచి ఎటువంటి ఆశింపు లేకుండా ఉండాలని చెప్తూ ఉంటారు. ఒకే సనాతన ధర్మంలో 2 మార్గాలు ఎందుకు? దయచేసి వివరించండి అని అడుగుతూ ఉన్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. అప్పుడు వేరొక కాలము, అప్పుడున్న ప్రాణశక్తి వేరు. ఇప్పుడు సమయం మారింది, ఎనర్జీస్ మారున్నాయి. అందువల్ల మనము విజువలైజ్ చేయమని చెప్తూ ఉంటాము. మీరు అడిగేది ఇప్పటికే జరిగిపోయినట్టుగా విజువలైజ్ చేయమని చెప్తూ ఉంటాము. ఇది స్పష్టంగా మీకు వివరించాలంటే మేము క్వాంటమ్ కంప్యూటర్స్ యొక్క సహాయం తీసుకోవాలి. అది లేకుండా మేము పూర్తిగా మీకు వివరించలేము. ఇప్పుడున్న క్వాంటమ్ కంప్యూటర్స్ కాదు, మరింత శక్తివంతమైనవి రావాలి. అవి వచ్చినప్పుడు మీకు స్పష్టంగా నేను వివరించగలను. ఎందుకు మీరు విజువలైజ్ చేయాలి, జరిగిపోయినట్టుగా ఎందుకు చూడాలి అన్నది చెప్తూ ఉంటాము. అది కూడా ఇక్కడ మేము విజువలైజ్ చేయమని చెప్పినప్పుడు మీ యొక్క కుడివైపున అది జరిగిపోయినట్టుగా విజువలైజ్ చేయమని చెప్తూ ఉంటాము. ఉదాహరణకి మీ 2 కళ్ళ మధ్యలో ఒక విభజన రేఖ ఉంది. కుడివైపు మీరు కావాలనుకుంటున్నది జరిగిపోయినట్టుగా విజువలైజ్ చేయమని చెప్తాము. కలర్లో ఉండాలని చెప్తాము. బ్లాక్ అండ్ వైట్ కాదు, కలర్లో ఉండాలి. ఇప్పటికే జరిగిపోయినట్టుగా చూడాలి అని చెప్తూ ఉంటాము. ఇవన్నీ కూడా మేము క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చినప్పుడు స్పష్టంగా వివరించగలము. క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి ఇంకా రెడీ అవ్వలేదు. అది వచ్చినప్పుడు మీకు స్పష్టంగా వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ ఈ విజువలైజేషన్ అనేది మీకు పనిచేస్తూ ఉంటుంది. క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయక్కర్లేదు. ఇది మీకు ఖచ్చితంగా సహాయం చేస్తుంది. మనము ఇప్పుడు వేరే కాలంలో ఉన్నాము. శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్న సమయంతో పోల్చినట్లయితే ప్రతిదీ సమయానుకూలంగా మారుతూ ఉంటుంది. అప్పుడు వేరే సమయము, ఇప్పుడు వేరే సమయము అని శ్రీ భగవాన్ బదిలిచ్చి ఉన్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్. మన ధర్మంలో ఎన్నో ప్రక్రియలు జరుగున్నాయి.
మా ప్యాటర్న్స్ మార్చడం గురించి, విజయం పొందడం గురించి, గాయాలు తొలగడం గురించి, ముక్తి పొందడం గురించి. అయితే మేము మా నిత్య జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు మళ్ళీ పాత స్థితిలోకి వెళ్ళిపోతున్నట్టుగా మేము గమనిస్తూ ఉన్నాము. ప్రక్రియలకు ముందు ఎలా స్థితి ఉందో అలాంటిదే మాకు కలుగుతున్నట్టుగా మేము గమనిస్తూ ఉన్నాము. మేము ముక్తిని ఎలా పొందగలము? ఇది వైకుంఠపాలి ఆటలాగే ఉంది భగవాన్, దయచేసి వివరించండి అని అడుగుతూ ఉన్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ ఉన్నారు. మీరు ఏం ప్రయత్నం చేయండి, మీరు ముక్తులు కాలేరు. ఇది అసాధ్యము. మీరు ముక్తులు ఎలా అవుతారు? పరంజ్యోతి మీ లోపలికి డౌన్లోడ్ అయినప్పుడే అవుతుంది. మీ లోపలికి జీవన్ముక్తి చైతన్యం డౌన్లోడ్ చేయడం వల్ల సాధ్యమవుతూ ఉంటుంది. కానీ అత్యున్నతమైనది పరంజ్యోతి. పరంజ్యోతిని మీ లోపలికి డౌన్లోడ్ చేయాలని అనుకుంటున్నాం. ఎప్పుడైతే పరంజ్యోతి మీ లోపలికి కావాల్సినంతగా డౌన్లోడ్ అయినప్పుడు మీరు ముక్తులైపోతారు. లేదంటే మీరు పూర్తిగా ముక్తులు కాలేరు. ఇప్పుడు మిమ్మల్ని ఆ డౌన్లోడ్ గురించే తయారు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మీకు పూర్తిగా డౌన్లోడ్ అవ్వనప్పటికీ, విఫలమైపోయినప్పటికీ ఎటువంటి సమస్య లేదు. మీకు ఏదో ఒక స్థితి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ ప్రయత్నం వల్ల మీరు ముక్తులు కాలేరు. మీరు ముక్తులు అయ్యేదానికి, పరంజ్యోతి డౌన్లోడ్ అయ్యేదానికి తయారు చేస్తూ ఉన్నాము. నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా మిమ్మల్ని పరంజ్యోతి డౌన్లోడ్ చేసేదానికి తయారు చేస్తూ ఉన్నాము. ఈ డౌన్లోడ్ అనేది నిదానంగా చేస్తూ ఉంటాం. ఒకేసారి జరిగింది అనుకోండి డౌన్లోడు, మీరు అవధూతులుగా మారిపోతూ ఉంటారు. ప్రపంచంలో మీరు ఏ పని చేయలేరు, నాన్ ఫంక్షనల్గా అయిపోతూ ఉంటారు. అది మా ఉద్దేశం కాదు. మీరు మీ పనులు చేస్తూ ఉండాలి. ఆఫీసులకు వెళ్ళాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, కుటుంబాలు ఉండాలి. ఇవన్నిటితో పాటు మీరు గొప్ప స్థితిలో ఉండాలి. మీరు అట్లాగా అవధూతులుగా మారిపోయి నాక్డౌన్ అయిపోకూడదు. ఇప్పటికే కొంతమంది భక్తులు అట్లాగా నాక్డౌన్ అయిపోయి ఉన్నారు. అంటే వాళ్ళ లోపల ఇంకేమీ లేదు, కేవలం వాళ్ళు కూర్చొని ఉంటారు, ఏమీ చేయరు. ఇట్లాంటి వాళ్ళకి ఉన్న ఒక అదృష్టం ఏమిటంటే, వీళ్ళకి షాప్స్ ఉన్నాయి, బిజినెస్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి కూర్చుంటారు, బిజినెస్ అనేది జరుగుతూ ఉంటుంది. లేదంటే అంతకుమించి వాళ్ళు ఏమీ చేయట్లేదు. వాళ్ళ యొక్క భార్యలు చాలా అవగాహన చేసుకొని వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. లేదంటే నాక్డౌన్ అయిపోయిన తర్వాత పీపుల్ మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. అది చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి స్థితిలో కనుకుంటే నిరంతరం ఆనందంలో ఉంటారు, ఇంకేం పని చెయ్యరు. కానీ అలాంటి స్థితి మీకు ఇవ్వాలని మేము ఎదురు చూడటం లేదు. కొంతమందికి ఇది సరిపోతుంది. అందరూ ఈ స్థితిలో ఉండటం అనేది సాధ్యం కాదు. మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? అందువల్ల మేము చూసేది ఏంటంటే, ప్రజలు మంచి స్థితిలో ఉంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, పరంజ్యోతి మీ లోపలికి డౌన్లోడ్ అయినప్పుడే సాధ్యమవుతుంది, లేకపోతే కాదు అని శ్రీ భగవాన్ బదిలిచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి భగవాన్కి జై. తర్వాత ప్రశ్న. పాదప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, మేము ఏది కోరుకుంటే అది లభిస్తుంటుంది, కానీ కోరుకోవడం అనేది పరధ్యానం లేకుండా ఎలా చేయొచ్చు? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మీకు కనుక ఏకాగ్రత కోల్పోతూ ఉన్నట్లయితే మీరు గమనించాలి, మీకు అక్కడ ఏకాగ్రత లేదు అని. అంతే. మీరు ఆ ఏకాగ్రతను కోల్పోవడానికి ఎటువంటి ప్రయత్నము చేయాల్సిన అవసరం లేదు. మీరు గమనించాల్సింది ఆ సమయంలో మీ ఏకాగ్రత లేదు అని మట్టికే. టు సీ ఈజ్ టు బి ఫ్రీ అని చెప్తాము, చూడటమే స్వేచ్ఛ అని చెప్తూ ఉంటాము. ఇక్కడున్న సమస్య ఏమిటంటే, మీరు చూడటం లేదు, మీరు చూస్తే సరిపోతుంది అని శ్రీ భగవాన్ గారు బదులిచ్చున్నారు. తర్వాత ప్రశ్న. పాదప్రణామం శ్రీ భగవాన్, నియమంలో జరిగే యూత్ వరయజ్ఞ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? భగవాన్ యొక్క సంకల్పం ఏమిటి తెలియచేయండి అని అడుగుతూ ఉన్నాము. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. నియమంలో జరిగే యూత్ వరయజ్ఞం యొక్క ప్రాముఖ్యత బ్రెయిన్ పవర్ అనేది పెంచాలి. యువతని అందరినీ కూడా విజయవంతులుగా వారు చేయాలి. భారతదేశాన్ని నిర్మించటంలో, గొప్ప దేశంగా చేయటంలో వారికి
ప్రముఖ పాత్ర ఉండాలి. ఇది మా సంకల్పం. మేము వారి మెదడులో కొన్ని మార్పులు చేసినట్లయితే వారికి విజయం అనేది వస్తూ ఉంటుంది. ఉదాహరణకి మీరు ఒక అబ్బాయిని తీసుకొచ్చారు, చదువుల్లో వీక్గా ఉన్నారు. వైరాగ్యం తర్వాత గమనిస్తూ ఉంటారు, ఆ అబ్బాయి తెలివితేటలతో నిండిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటారు, బ్రిలియంట్ అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటారు. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినట్లయితే మీరు బ్రిలియంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు. ఏఐలో ఉన్నట్లయితే మీరు చాలా ఇన్నోవేటివ్గా అయిపోతారు. అంటే కొత్త కొత్త విషయాల్ని కనుగొనడంలో మీరు చాలా బ్రిలియంట్ అయిపోతూ ఉంటారు. మెదడులో మార్పు అనేది తీసుకొస్తూ ఉంటాము, అంతేకాకుండా ఎన్నో మార్పులు కూడా చేస్తూ ఉంటాము. అందువల్ల మీరు సక్సెస్ఫుల్గా అయిపోతారు. భారతదేశాన్ని మనం నిర్మించాలి అంటే మన యువతని మనము స్ట్రాంగ్ చేయాలి. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా అది మేము చేస్తున్నాము అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్. శ్రీ భగవాన్కి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. దైవిక సుగంధాన్ని అందించినందుకు. ఈ సుగంధ ఫెనోమెనన్ అనేది మాకు అందించారు. దీని గురించి మరిన్ని వివరాల్ని తెలియజేస్తారా శ్రీ భగవాన్ అని అడుగుతూ ఉన్నాము. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఈ సుగంధ ఫెనోమెనన్ అనేది మీరు పరంజ్యోతిని రిసీవ్ చేసుకునేదానికి, స్వీకరించేదానికి సిద్ధం చేస్తూ ఉంటుంది. ఇది దానికి ప్రిపరేషన్. ఇది మీకు ఏ దేవుడి మీద మీరు ఆధారపడి ఉంటారో, ఏ రూపాన్ని మీరు ఆరాధిస్తూ ఉంటారో మీ తపన మీద అది ఆధారపడి ఉంటుంది. దానికి అనుగుణంగా ఈ సుగంధం అనేది మీకు మారుతూ ఉంటుంది. అందరికీ ఒకే రకమైన సుగంధం అనేది రాదు. ప్రతి ఒక్కరి మీద అది ఆధారపడుతుంది. ఒకవేళ మీరు మురుగా భక్తులైతే మీకు వేరుగా ఉంటుంది, శివ భక్తులైతే వేరుగా ఉంటుంది, కృష్ణ భక్తులైతే వేరుగా ఉంటుంది, రామ భక్తులైతే మరొక రకంగా ఉంటుంది, క్రైస్త భక్తులకి వేరే రకంగా ఉంటుంది. మీరు క్యాథలిక్ అయితే ఒక రకంగా ఉంటుంది, ప్రొటెస్టెంట్ అయితే ఒక రకంగా ఉంటుంది, ముస్లిమ్స్ అయితే ఇంకొక రకంగా ఉంటుంది. శ్రీ భగవాన్ అంటున్నారు, మేము ముస్లిం దేశాల్లో కూడా పనిచేస్తూ ఉన్నాము, క్రిస్టియన్ దేశాల్లో కూడా పనిచేస్తూ ఉన్నాము, చర్చెస్లో కూడా పనిచేస్తూ ఉన్నాము. అక్కడ సుగంధం అనేది మారుతూ ఉంటుంది. బుద్ధిస్టు కూడా పనిచేస్తూ ఉన్నాము, వారికి కూడా వేరే రకమైన సుగంధం అనేది వస్తూ ఉంటుంది. ఈ సుగంధం అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది, మీ తపన మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఏదైనప్పటికీ మీ లోపలికి పరంజ్యోతి డౌన్లోడ్ చేసేదానికి ఈ సుగంధ ఫెనోమెనన్ అనేది సహాయం చేస్తూ ఉంటుంది. ఈ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు పూర్తిగా వేరొక రకమైన వ్యక్తిగా మారుతూ ఉంటారు. మీరు అన్న వ్యక్తి లోపల ఉండాల్సిన అవసరం లేదు. ఆ మీరు అన్న వ్యక్తి వృధా అయిన వ్యక్తి. సో నెమ్మదిగా మీ లోపల మీరు అనేది చిన్న చిన్నగా అయిపోతారు. పరంజ్యోతి చైతన్యము మీ లోపల పెరిగిపోతూ ఉంటుంది. మిమ్మల్ని పూర్తిగా పరంజ్యోతి ఆవాహనము అనేది చెయ్యదు. రామలింగ స్వామి ఫైనల్గా పరంజ్యోతిలోకి అంతర్ధానం అయిపోయారు. అట్లాగా మనము చేయటం లేదు. పరంజ్యోతి మీ ద్వారా నివసిస్తూ ఉంటారు. మీరు పరంజ్యోతి చైతన్యాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. మీకు ఆ తపన అనేది కలిగించడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. ఈ సుగంధ ఫెనోమెనన్ అనేది మిమ్మల్ని సిద్ధం చేస్తూ ఉంటుంది. మీరు జీవితాన్ని జీవించాలి, లేదంటే ఈ జీవితం ఏముంది. మరొక విషయాన్ని శ్రీ భగవాన్ ఇక్కడ మీకు చెప్తూ ఉన్నారు. మీ అందరికీ నరకం అనేది ఉండదు. మీకు నరకం అనేది ఎలా ఉంటుందని ఒక ఐడియా గురించే చూపించడం జరిగింది. మీకు మటుకు నరకం అనేది ఉండదు. మీరు మహాపాపులయ్యి ఉండొచ్చు, అయితే నరకం అనేది ఉండదు. దాని అర్థము ఇంకా మీరు పాపాలు చేస్తూ ఉండాలని కూడా కాదు. మీకు చెడ్డ కర్మ అనేది వస్తుంటుంది పాపం అనేది చేస్తూ ఉంటే, కానీ నరకం అనేది ఉండదు అని శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు. నరకం కూడా అవాస్తవమే. ఈ విశ్వమే అవాస్తవము, అప్పుడు నరకం కూడా అవాస్తవమే. మీకు ఆ అనుభవం అనేది ఉండదు. మిమ్మల్ని నేరుగా ఉన్నత లోకాలకి తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది అని శ్రీ భగవాన్ బదులిచ్చున్నారు. జై బలో జ్ఞాన ప్రదాత శ్రీ అమ్మ భగవాన్ కి జై. తర్వాత ప్రశ్న, పాద ప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్. మేము సులువుగా కోరుకున్నప్పుడు ఆనంద స్థితిలోకి వెళ్ళటం ఎలాగా? దయచేసి మమ్మల్ని గైడ్ చేయండి అని అడుగుతూ ఉన్నాం.
దానికి శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మీకు పరంజ్యోతితో కనుక ఒక మంచి బంధం ఉన్నట్లయితే మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆనంద స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. బంధం అనేది కీలకమైనది. ఎంత ఎక్కువగా బంధం ఉంటే అంత తొందరగా మీకు అది జరుగుతూ ఉంటుంది. కొంచెం బంధం ఉంటే మీకు కొంచెమే విషయాలు జరుగుతూ ఉంటాయి. మీకు జరిగేవన్నీ కూడా బంధం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ బంధంకు సంబంధించి మీకు మీ తల్లిదండ్రులతో బంధం సరిగ్గా ఉండాలి, భార్యతో బాగుండాలి, లేదా భర్తతో బాగుండాలి, పిల్లలతో మీరు స్నేహితులుగా ఉండాలి. మీకు మంచి బంధం అనేది ఉండాలి. అప్పుడు మీకు పరంజ్యోతి ఎన్నో విశేషాలు అనేది చేస్తూ ఉంటుంది. ఇదంతా సులువైనది. ఇదే కలియుగం యొక్క లాభము. ఇతర యుగాల్లో ఇలాగా లేనే లేదు. ద్వాపర యుగంలో కృష్ణుడి సమయంలో కూడా ఇది లేదు. ఇప్పుడు ఇది సాధ్యమవుతుంది అని శ్రీ భగవాన్ గారు బదిలిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో శ్రీ భగవాన్, మేమందరము ఒకటే అయినట్లయితే ఎందుకు వేరువేరు భావం అనేది కలుగుతూ ఉంటుంది? మా యొక్క సహజ తత్వాన్ని ఏమి కప్పేస్తూ ఉంది? దయచేసి తెలియచేయండి అని అడుగుతూ ఉన్నారు. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మొదట మీరు అర్థం చేసుకోవాల్సింది, ఉన్నది ఒకటే ఒక రూపము లేదా ఆకారము, వన్ బీయింగ్ అంతే. ఉదాహరణకి ఒక సినిమాలో ఒక నటుడు ఉన్నాడు. ఆ నటుడు హీరోగా యాక్ట్ చేస్తున్నాడు, విలన్గా నటిస్తున్నాడు, ఇంకొక పాత్రని పోషిస్తూ ఉన్నాడు. సినిమాలో ఉన్న అన్ని పాత్రలు ఒకే వ్యక్తి పోషిస్తూ ఉన్నాడు. అలాంటి ఒక సినిమా ఉన్నట్టుగా ఊహించుకోండి. అదేవిధంగా ఉన్నది ఒకే ఒక బీయింగ్. మీరు అక్కడ వింటూ ఉన్నారు, నేను అక్కడ మాట్లాడుతూ ఉన్నాను. నేను వేరు, మీరు వేరు కాదు, మనమందరము ఒకటే. మరి విభజన భావము ఏది కలిగిస్తుంది అంటే మెదడు ఆ విధంగా తయారయ్యింది. అందువలన విభజన భావం అనేది కలుగుతుంది. ఈ మెదడు అనేది ఇటువంటి భ్రమను కలుగజేస్తూ ఉంది. ఎప్పుడైతే పరంజ్యోతి మీ లోపలికి మేము డౌన్లోడ్ చేస్తూ ఉంటామో దాని తర్వాత ఎన్నో మార్పులు కూడా మీకు చేస్తూ ఉంటాం. మీ మెదడులో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. మీ హృదయానికి కూడా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. సోమ కూడా మీ లోపల ఎన్నో మార్పుల్ని తీసుకొస్తూ ఉంటుంది. దీనన్నిటికీ మీరు సిద్ధంగా ఉండాలి. అప్పుడు మీరు జీవితాన్ని జీవించడం అనేది సాధ్యమవుతుంది, లేకపోతే లేదు అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి బదిలిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామం శ్రీ భగవాన్, మా యొక్క నిజమైన సెల్ఫ్ అనుభవాన్ని మేము ఎలా పొందవచ్చు? దయచేసి వివరించండి. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మీరు మీ సెల్ఫ్ని మీరు అనుభూతి చెందొచ్చు. దానికి పరంజ్యోతి మీ లోపల పూర్తిగా నిండిపోవాలి. మీరు ఈ మెదడుతో, ఈ హృదయంతో, ఈ మనస్సుతో దాన్ని మీరు అనుభూతి చెందలేరు. అది సాధ్యం కాదు. మీరు అన్న వ్యక్తి వెళ్ళిపోవాలి. అక్కడ పరంజ్యోతి నిండిపోవాలి. పరంజ్యోతి పూర్తిగా మిమ్మల్ని టేక్ ఓవర్ చేయాలి. అప్పుడే నిజమైన సెల్ఫ్ అనేది ఏంటన్నది మీరు అనుభూతి చెందొచ్చు. పరంజ్యోతి మీ లోపల నిండిన తర్వాత అది వేరొక కొత్త జీవితము. మీరు ఆ జీవితాన్ని అనుభూతి చెందాలి. అది మరొక కొత్త జీవితము. అది మీరు అనుభూతి చెందాలి. మీరు ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ, మీ డబ్బు, మీ ఇల్లు, కారు, ఉద్యోగము అన్నీ ఉన్నప్పటికీ మీరు ఈ జీవితాన్ని అనుభూతి చెందడం అనేది సాధ్యమవుతూ ఉంటుంది. కొన్ని మార్గాల్లో గమనించినట్లయితే ఇప్పుడు మీరున్న కాలము ఇతర యుగాల కంటే గొప్పది అని చెప్పచ్చు. ఇక్కడికి మనము వెళ్తూ ఉన్నాము. దీనికి సుగంధ ఫినామినన్ మీకు సహాయం చేస్తుంది. చాలామందికి ఇది ఇప్పటికే జరగడము ఆరంభించింది. కొంతమందికి ఇది చాలా శక్తివంతంగా జరుగుతుంది. కొంతమందికి కొంచెం తక్కువగా వస్తూ ఉంది. అయితే ఈ ఫినామినన్ అనేది ఇప్పుడు అందరికీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అంటే ఇది మిమ్మల్ని పరంజ్యోతి డౌన్లోడ్కి మరింత సమీపము చేస్తూ ఉంది. కొంచెం కొంచెంగా మీ లోపలికి పరంజ్యోతి డౌన్లోడ్ అనేది జరుగుతుంది. మరిన్ని వివరాలని మీకు తర్వాత తెలియజేస్తాము అని శ్రీ భగవాన్ గారు చెప్పున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ की జై. తర్వాత ప్రశ్న,
పాదప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. ఈ మాయా ప్రపంచంలో నిరంతరం మేము ఉండేదానికి కారణం ఏమిటి? దీని నుంచి మేము బయటికి ఎలా రావచ్చు? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. చూడండి, మీరు దీనికి బాధ్యులు కాదు. మీ యొక్క మెదడు ఈ విధంగా నిర్మాణమై ఉంది. ఇప్పుడున్న మానవ జాతి అంతరించిపోయి కొత్త జాతి వస్తుంది. కొత్త జాతి వచ్చినప్పుడు వారి శరీర నిర్మాణము, మెదడు నిర్మాణము వేరుగా ఉంటుంది. ఇప్పుడే దానికి ఆద్యం పడింది. ఈ పునర్నిర్మాణము మెదడు శరీరంలో అనేది ఆరంభమయ్యింది. ఇది పూర్తిగా మారడానికి చాలా సమయం పడుతుంది. ఆ వచ్చే జాతి యొక్క ప్రజలు ఇప్పుడున్న మనుషుల్లాగా ఆహారం తినాల్సిన అవసరం లేదు. వారి శరీరానికి నేరుగా ప్రకృతి నుంచి ప్రాణశక్తి లభిస్తుంది. వారు బైసెక్షువల్, ద్విలింగ జీవులు. ఒకే శరీరంలో స్త్రీ పురుషులుగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. వారిని స్త్రీయా పురుషులా అని మనము చెప్పలేము. మానవుని మెదడు శరీరము ఇప్పుడు పునర్నిర్మాణము అవుతూ ఉంది. దీనికి కొంత సమయము పడుతుంది. ఇప్పుడున్న మానవుని యొక్క నిర్మాణానికి మీరు బాధ్యులు కాదు అని శ్రీ భగవాన్ బదిలిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న. పాదప్రణామంలో శ్రీ భగవాన్, శ్యామ భగవాన్ దృష్టిలో ఏది గొప్ప? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఎప్పుడైతే మీరు మట్టుకే ఉన్నారో అని మీరు గుర్తిస్తారో అప్పుడు మీరు గొప్పవాళ్ళు. మీకన్నా అతీతమైనది గొప్పది ఏమీ లేదు. మీరే సర్వము. మీరే ఈ విశ్వమంతా. మీరే చూస్తున్న నక్షత్రాలు, గ్రహాలు, గ్రహమండళ్ళు, సమస్త విశ్వము. ఇది కేవలము ఆలోచనతో అనుభూతి చెందడం కాదు, వాస్తవ అనుభవంగా ఇది జరుగుతుంది. గొప్ప గొప్ప మహానుభావులు ఇలాంటి స్థితిని వారు వాస్తవంగా అనుభూతి చెందారు. మీరు మట్టికే ఉంటారు. ఇది అనుభవపూర్వకంగా అనుభూతి చెందొచ్చు. ఇప్పుడు మీరు ఏదైతే విభజన అన్న భావాన్ని అనుభూతి చెందుతున్నారో, ఇది నేను కాదు, అది నేను కాదు, అది వేరు, ఇది వేరు, ఇదంతా ఒక భ్రమ. అది వెళ్ళిపోతుంది. మీరే రాజు, మీరే భిక్షగాడు, మీరే పోలీసు, మీరే జైల్లో ఉన్న హంతకులు. మీరు ఏ కుక్కనైతే తంతారో ఆ కుక్క కూడా మీరే. మిమ్మల్ని మీరు తన్నుకుంటున్నారు. మీరు తింటున్న కోడి మీరే. మీరు కోడిని కోస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీరు కోసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు తినేస్తున్నారు. శ్రీ భగవాన్ గారు చెప్తూ ఉన్నారు, ఒకసారి గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇచ్చి కొంతమంది దాసాసు జైలుకి వెళ్ళి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు. వారితో ఈ టీచింగ్ నుంచి తమ అనుభవాన్ని చెప్తూ ఉన్నారు దాసాసు, అక్కడున్న భక్తులు కూడా. మీరు కనుక జైల్లో లేకపోయినట్లయితే మేము మీ స్థానంలో జైల్లో ఉండాల్సి వచ్చేది అని చెప్తూ వారందరికీ కూడా కృతజ్ఞతని తెలియచేశారు. జైల్లో ఉన్న గూండాలు, హంతకులు, అన్ని రకాల ప్రజలు ఉంటారు. వాళ్ళకి కృతజ్ఞతని వ్యక్తం చేస్తున్నారు. దృష్టిలో ఎలా ఉంటుందంటే కొంతమంది జైల్లో ఉంటారు, కొంతమంది బయట ఉంటారు. ఆ విధంగానే ఈ సృష్టి అంతా అమరి ఉంటుంది. మన ఈ ప్రోగ్రాం తర్వాత కొంతమంది జైలు నుంచి విడుదలవ్వడం జరిగింది. ఎందుకు విడుదలయ్యారు, ఎలా విడుదలయ్యారు, ఈ విషయాలన్నీ మేము అడగలేము. అయితే మేము గమనించింది ఏంటంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. పోలీసులు చెప్పారు వాళ్ళు మళ్ళీ పాత జీవితానికి అలవాటు పడలేదు. ఆ దొంగతనము, గుండాయిజం అది ఏమీ చేయలేదు. కొత్త జీవితాన్ని వాళ్ళు ప్రారంభించున్నారు అని చెప్పున్నారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి జైల్లో ఉన్నారు అంటే మీరే ఆ జైల్లో ఉన్నారు. ఉదాహరణకి ఒక పోలీస్మెన్ ఒక జైల్లో ఉన్న ఖైదీని కొడుతున్నాడంటే తనని తాను కొట్టుకుంటున్నాడు. మీరు ఒక చేపను పట్టి దాన్ని వండుకొని తినేశారనుకోండి, అది మిమ్మల్ని మీరు పట్టుకోవటము, మిమ్మల్ని మీరు కట్ చేయటము, మిమ్మల్ని మీరు వండుకొని తినటము, మిమ్మల్ని మీరే తినేస్తూ ఉన్నారు. మీరు ఒక జూకి వెళ్ళారు, అక్కడ ఒక పులిని చూసి పులి కళ్ళల్లో చూశారనుకోండి, మీ కుండల్ని అట్లానే షూట్ అయిపోతుంది. చాలామందికి ఇది ప్రత్యక్షంగా అనుభవం కలిగింది. ప్రత్యక్షంగా పులి కళ్ళల్లో నేరుగా చూసినప్పుడు కుండలి అనేది పెరిగిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ అనుభవం ఏంటి? మీరు మీ కళ్ళనే చూసుకుంటూ ఉన్నారు. దాని అర్థము మీరు వెళ్ళి పులిని తాకినట్లయితే అది మిమ్మల్ని తినేస్తుంది. చాలా గొప్ప స్థితిలో ఉంటే తప్పిస్తే
మిమ్మల్ని పులి తినేస్తుంది, గొప్ప స్థితిలో ఉంటే పులి మిమ్మల్ని ఏమీ చేయకపోవచ్చు అని శ్రీ భగవాన్ చెప్పున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, ఉన్నది ఒకటే మనసు. ఆ పక్షంలో వ్యక్తిగత అచేతన మనస్సు ద్వారా ప్రోగ్రామ్స్ అనేవి ప్యాటర్న్స్ రూపంలో ఎలా నియంత్రించబడుతున్నాయి? ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఎలా ఉంటుంది అని అడుగుతూ వచ్చున్నాము. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మనము ఒక మనసు గురించి మాట్లాడుతున్నాం, వన్ మైండ్ గురించి. మీ ఆలోచన ఏమిటంటే మానవ మనసులాగా ఉన్నది ఒకే పెద్ద మనసు అని. అది అలా లేదు, వ్యత్యాసంగా ఉంది. దానిని మీరు అనుభూతి చెందితే కానీ అర్థం చేసుకోలేరు. మనము వన్ మైండ్ అని చెప్తూ ఉన్నప్పుడు, ఒకే మనసు అని చెప్తూ ఉన్నప్పుడు అది వేరొక దాన్ని మనము సంబోధిస్తున్నాము. ఇక్కడ మీ మనసుని వన్ మైండ్గా అని మనం చెప్పటం లేదు. ఇది ఉన్న మనసులోని కొంత భాగం మట్టుకే చెప్పచ్చు. మనము ఏదైతే వన్ మైండ్ అని చెప్తున్నామో అది చాలా వేరుగా ఉంటుంది. మీరు దాన్ని ఊహించి తెలుసుకోలేరు. మీరు హయ్యర్ స్టేట్స్లోకి వెళ్ళినప్పుడే దీనిని అనుభూతి చెందగలరు. హయ్యర్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్, చైతన్యం యొక్క ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడే ఇది అనుభూతి చెందొచ్చు. లేదా చైతన్యం లోపలికి వెళ్ళినప్పుడైనా సరే మీరు కనుగోగలరు. వాస్తవం ఏంటన్నది అర్థమవుతుంది. ఆ ఒక్క మనసు ఏంటన్నది మీకు తెలుస్తుంది. ఇది ఎలాగా పనిచేస్తుంది అన్నది తెలుస్తుంది. ఇప్పటికీ మనకి క్వాంటమ్ కంప్యూటర్ వచ్చినట్లయితే అప్పుడు మేము దీన్ని స్పష్టంగా మీకు వివరించగలము. అంతవరకు మా దగ్గర ఏ సాధనం లేదు దీన్ని వివరించడానికి అని శ్రీ భగవాన్ బదిలిస్తూ వచ్చున్నారు. ఇప్పటిదాకా మనము ప్రశ్నలకి సమాధానాలు చూస్తూ వచ్చున్నాము. ఇప్పుడు మనము ప్రక్రియకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన టీచింగ్ని చూస్తాము. శ్రీ భగవాన్ అంటున్నారు, ఈరోజు నుంచి మీరు ఇన్నర్ ఇంటిగ్రిటీ, అంతర్గత సత్యాన్ని మీరు అభ్యసిస్తూ ఉండాలి. ప్రతిరోజు కనీసము 15 నిమిషాల పాటు చేయాలి. ఇది కొన్ని నెలల పాటు చేయాలి. ఆ తర్వాత ఇది మీకు సహజంగా అన్ని సమయాల్లో జరిగిపోతుంది. ఇది మీకు ఇహము పరము నెరవేర్చడానికి సహాయం చేస్తుంది. అంతేకాకుండా పరంజ్యోతి యొక్క డౌన్లోడ్ని మీరు స్వీకరించడానికి కూడా సిద్ధం చేస్తుంది. ఎన్నో విషయాలు ఆరంభమవుతాయి పరంజ్యోతి మీ లోపలికి డౌన్లోడ్ అయినప్పుడు. వాటిలోకెల్లా ముఖ్యమైనది జీవన్ముక్తి, ఇన్నర్ ఇంటిగ్రిటీ, అంతర్గత సత్యం గురించి మీకు ఎన్నోసార్లు మీకు చెప్పుకుందాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తూ ఉందాం. ఇక్కడ మిమ్మల్ని మీరు గమనించుకోవటము, లోపల ఏం జరుగుతుంది అన్నది చూడటము. మీరు ఏం చూస్తారు? మీ యొక్క సెల్ఫ్ని మీరు చూస్తారు. అంటే నేను అన్న భావాన్ని మీరు గమనిస్తూ ఉంటారు. మీ యొక్క ఆలోచనలో, మీ యొక్క మాటల్లో, మీరు చేసే పనిలో ఉన్నది కేవలము నేను అన్న భావమే. నేను అన్నది తప్పిస్తే మీకు లోపల ఇంకొకటి ఏమీ లేదు. మీరు ఎవరికైనా సహాయం చేశారు, ఆ సహాయం వెనకాతల నేను అన్నది కనిపిస్తుంది. మీరు ఎవరికి గాయపరిచారు, అక్కడ కూడా మీకు నేను అన్నది కనిపిస్తుంది. ఈ నేను అన్న భావము అన్ని చోట్ల ఉంది. మీరు చెప్పచ్చు, నాకు సెల్ఫ్ లేదు, నేనన్నది వెళ్ళిపోయిందని, అందుకే అందరికీ సహాయం చేస్తున్నానని మీరు చెప్పచ్చు. కానీ మీరు ఎవరికైనా సహాయం చేస్తున్నారంటే అక్కడ మీ యొక్క సెల్ఫ్ అనేది బూస్ట్ అయిపోతుంది. నాకు సత్కర్మ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, జీవన్ముక్తి పొందుతాను, అందువల్లనే అందరికీ సహాయం చేస్తున్నానని మీ లోపల జరుగుతూ ఉంటుంది. ఇది గమనించాలి. మీ లోపల నిరంతరం ఉన్నది నేనున్న భావమే. మీరు నేను అన్నది లేకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే మిమ్మల్ని నుంచి మీరు ఎలా విడుదల పొందుతారు? నేనన్నది ఉంది, నేను లేకుండా ఎలా మీరు ఉండడం సాధ్యమవుతుంది? అది అసాధ్యం. మీకు ఇప్పుడు నేను అన్న భావం ఉంది. తర్వాత మీరు గమనించాల్సింది, నిరంతరము మీరు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. మీ యొక్క బయట ప్రపంచంలో అబద్ధాలు మాట్లాడుతున్నారు. నిరంతరము ఇవి మాట్లాడుతూనే ఉన్నారు. సాధారణమైన వ్యక్తుల దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన మనుషుల వరకు నిరంతరము అబద్ధాలను మాట్లాడుతూనే ఉన్నారు. మీరు రాజకీయాలను గమనించినట్లయితే మీరు చూడొచ్చు, వాళ్ళు చాలా ఓపెన్గా బహిరంగంగా అబద్ధాలని మాట్లాడేస్తూ ఉన్నారు. అంతేకాకుండా
బయట ఎలా అయితే అబద్ధాలను మాట్లాడుతున్నారో లోపల కూడా మీకుగా మీరు అబద్ధాలని మాట్లాడుకుంటూ ఉన్నారు. దీనికి మీరు గమనించాలి, మీరు ఎరుక వహించాలి. మీరు మీ సెల్ఫ్ అనేది, నేను అనేది అన్ని చోట్ల ఎలా పనిచేస్తుంది అనేది, మీరు మాట్లాడే అబద్ధాలు అనేవి గమనిస్తూ ఉండాలి. తర్వాత మీకు ఎలాంటి భావోద్వేగాలు కలుగుతున్నాయి, ఎమోషన్స్ కలుగుతున్నాయి, ఎలాంటి భావాలు ఫీలింగ్స్ కలుగుతున్నాయి, వీటిని గమనిస్తూ ఉండాలి. మీరు దేనిని కూడా మార్చడానికి ప్రయత్నించకూడదు, దేన్ని కూడా వివరించడానికి ప్రయత్నించకూడదు. వివరిస్తున్నారు అంటే మీకు ఎక్కడో లోపల అది తప్పు అన్న భావం ఉంది, దాన్ని ఖండిస్తూ అది తప్పు కాదు అని చెప్పి వివరణ అనేది ఇస్తూ ఉన్నారు, ఒక జస్టిఫికేషన్ చేస్తూ ఉన్నారు. ఇందువల్ల నేను ఈ విధంగా ప్రవర్తించాను, ఇది నా మంచి కోసమే నేను చేస్తూ ఉన్నాను. అయితే ఇవన్నీ కూడా అబద్ధాలు. మీరు అబద్ధాన్ని అబద్ధంగా మీరు చూడాలి. ఇవన్నీ కూడా మీరు కనీసం 15 నిమిషాల పాటు ప్రతిరోజు గమనించాలి. ఆ తర్వాత నెమ్మదిగా మీకు ఆటోమేటిక్గా మీ లోపల గమనించడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు మీ మనసు అనేది ఎలా స్వతంత్రంగా ప్రవర్తిస్తుంది అన్నది గమనిస్తారు. అది ఒక మెషిన్ అని, యంత్రమని మీరు చూస్తారు. ఎలాగ నిరంతరము గతాన్ని తవ్వుతూ అది మీకు చూపిస్తుంది. ఈ చూపించేదంతా కూడా అది మీ యొక్క గతానికి చెందిన కండిషనింగు, గత జన్మల కర్మ ఆధారంగా, మీ చదువు ఆధారంగా, స్కూల్లో చదివిన ఆధారంగా ఇవన్నిటికీ అది బేస్ చేసుకొని మీకు చూపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీకు ఎవరినైనా హత్య చేయాలన్న ఆలోచన రావచ్చు. మీకు అనిపిస్తుంది నాకేంటి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని. మీ మనసు అలాంటి ఆలోచనల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. మనసు అనేది ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా ఉండదు, మీరు దాన్ని గమనిస్తూ ఉండాలి. చూడటమే స్వేచ్ఛ. టు సీ ఈజ్ టు బీ ఫ్రీ. మీరు ఏదైతే చూస్తూ ఉన్నారో, గమనిస్తారో అదే మొదటి అడుగు, అదే చివరి అడుగు. దీన్నే మీరు చేయగలరు. మీరు రోజులో ఒక 15 నిమిషాల సమయం తీసుకొని నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ వదులుతూ ఏం జరుగుతుంది అన్నది గమనించండి. అది మీ సాధారణమైన పనైనా అవ్వచ్చు. ఈ రకంగా కొన్ని నెలల పాటు చేసినట్లయితే చూడటం అనేది సహజం అయిపోతుంది. అంతేకాకుండా చైతన్య స్థాయి పెరుగుతుంది, మంచి విషయాలు జరగడం అనేది ఆరంభమవుతుంది. ఇదే మాకు కావలసింది. దీనికి సంకేతంగా మీకు సుగంధము అనేది వస్తుంది. సుగంధం అనేది 1 సెకండ్ కూడా రావచ్చు, అది 1 సెకండ్ కూడా అవ్వచ్చు, లేదా అరగంట అవ్వచ్చు. ఎంతసేపు వస్తుందో అది మీ పరివర్తనని సూచిస్తూ ఉంటుంది. ఫ్రాగ్రెన్స్ అనేది ఒక సూచిక లాంటిది. అది వచ్చిన తర్వాత మీకు పరంజ్యోతి డౌన్లోడ్ అనేది జరగడము ఆరంభమైపోతూ ఉంటుంది. అప్పుడు మీరు వేరొక వ్యక్తులుగా మారిపోతూ ఉంటారు. మీరు ఎవరైతే మనుషులను చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ మీ నుంచి వేరు కాదు, అందరూ కూడా మీ లోపలే ఉన్నారు. దీని గురించి నేను మరొక సందర్భంలో మాట్లాడతాను. ఈరోజు ప్రక్రియ దేని గురించి అంటే ఇన్నర్ ఇంటిగ్రిటీని మీరు మాస్టర్ చేయాలి. ఆ జాగృతికే ఈరోజు ప్రకృతి చేస్తూ ఉన్నాము. ఇది నిజంగా మీకు పనిచేసిందా లేదా అన్నది మీరు సూచనగా ఫ్రాగ్రెన్స్ అనేది, పరిమళం అనేది కావాలని చెప్పి మీరు ప్రార్థన చేయాలి. మీకు కనుక ఆ సుగంధము వచ్చినట్లయితే మీ ప్రక్రియ సక్సెస్ఫుల్గా జరిగినట్లే. ఆ తర్వాత నుంచి మీరు ప్రార్థన చేసి అడిగినప్పుడల్లా ఈ సుగంధ పరిమళం అనేది వస్తూ ఉంటుంది. అది 1 సెకండ్ అయినా అరగంట అయినా వస్తుంది అంటే మీరు మీ ఆధ్యాత్మిక మార్గంలో ఎదుగుతున్నారని సూచన. ఇన్నర్ ఇంటిగ్రిటీ, అంతర్గత సత్యంలో ఎదుగుతున్నారని సూచన. మీ లోపల ఏముంది అన్నది ముఖ్యం కాదు. అది హత్య చేయాలన్న ఆలోచన అవ్వచ్చు, ఎవరినైనా మోసం చేయాలని అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ముఖ్యమైనది ఏంటంటే మీరు దాన్ని గమనిస్తున్నారా, చూస్తున్నారా. చూస్తూ ఉన్నప్పుడు దాన్ని మీరు కామెంట్ చేయకూడదు, వివరించకూడదు, నిందించకూడదు, కేవలము చూస్తూ ఉండాలి. ఇది కరెక్ట్గా మీరు చేస్తున్నట్లయితే మీకు సుగంధం అనేది వస్తుంది. ఇదే మీకు సాక్ష్యము. ఈ సుగంధం అనేది రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ప్రత్యేకతని కలుగుతూ ఉంటుంది. లోపల మారుతూ ఉన్నప్పుడు, వ్యక్తులు మారుతూ ఉన్నప్పుడు వారికి సుగంధం అనేది వస్తూ ఉంటుంది. ఈ సుగంధం అనేది కూడా ఎన్నో
రూపాల్లో వస్తూ ఉంటుంది. ఒకసారి మల్లెపూల వాసన రావచ్చు, మరికొంత సమయంలో చందనమ వాసన రావచ్చు. ఇట్లా మారుతూ ఉంటుంది. ఒక ప్రక్రియలో మీకు ఒక రకమైన సువాసన రావచ్చు, మరొక రోజు ఇంకొకటి రావచ్చు. సో ఈరోజు ఆరంభము అది. మరికొన్ని నెలల్లో మీకు పరంజ్యోతిని మీ లోపలికి శక్తివంతంగా డౌన్లోడ్ చేసే ప్రక్రియ అనేది ఆరంభమవుతుంది. ఇప్పుడు నెమ్మదిగా మనము ఆరంభిస్తూ ఉన్నాము. పరంజ్యోతి మీ లోపలికి వచ్చినప్పుడు పూర్తిగా మారుతుంది. మీరు గమనిస్తారు మీ ఆలోచనలు ఆగిపోవడము. మీ ఆలోచన అనేది ఎప్పుడు అవసరమో అప్పుడే మీకు రావడం అనేది గమనిస్తూ ఉంటారు. అంతరంగ సంభాషణ అనేది పూర్తిగా ఆగిపోతుంది. అవసరమైనప్పుడే అది ఆరంభమవుతుంది. లేదంటే నిరంతరము నిశ్శబ్దంగా ఉంటుంది. సహజంగా మీ లోపల ప్రేమ అనేది కలుగుతుంది. కారణం లేని ప్రేమని ఇతరులకి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఇతరులను ప్రేమిస్తున్నారంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు. వేరొక వ్యక్తి అక్కడ లేరు. వేరొక వ్యక్తి అనే విభజన, మాయ అనేది పూర్తిగా అంతమైపోతుంది. ఫంక్షనల్ పర్పసెస్, ఈ ప్రపంచంలో ఉండేదానికి ఎలా అయితే విభజన అనేది అవసరమని ఉంటుందో ఆ రకంగానే మీరు ప్రవర్తిస్తారు. లేదంటే లోపల ఎటువంటి ఆ విభజన అనేది ఉండదు. మీరే అందరూ అన్నట్టుగానే మీరు చూస్తూ ఉంటారు. ఇది మనుషులతోనే ఆగిపోదు. జంతువులతోని, పక్షులతోని, వృక్షాలతోని వాటిని అనుభూతి చెందుతూ ఉంటారు. చెట్లని చూసినప్పుడు వాటికి జీవం ఎలా ఉంది అన్నది మీరు అనుభూతి చెందుతూ ఉంటారు. వాటి చైతన్యాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. కొంతమంది జంతువులతో మాట్లాడుతూ ఉండొచ్చు, వారితో సంభాషిస్తూ ఉండొచ్చు. అది పిల్లి అవ్వచ్చు, కుక్క అవ్వచ్చు. మీ ఇంట్లో ఉన్న వాటితో మీరు సంభాషిస్తూ ఉంటారు. అది పోను దృశ్య రూపంలో సంభాషణ వెళ్తూ ఉంటుంది. కుక్కతో ఎలా సంభాషిస్తారు అంటే మీరు ఒక దృశ్యాన్ని చూస్తారు, అది కుక్క కూడా చూస్తుంది. మీరు ఒక పిక్చర్ చూస్తే కుక్క కూడా అదే పిక్చర్ని చూసి రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఈ రకంగా ఆలోచనలు దృశ్య రూపంలో ప్రసారం అవుతూ ఉంటాయి. మన ఆలోచనతో పాటు ఒక దృశ్యం అనేది కనిపిస్తుంది. మన ఆలోచన మనము విడిచిపెడుతూ ఉన్నప్పుడు అది దృశ్య రూపంలో వాటికి వెళ్తూ ఉంటాయి. ఈ రకంగా సమాచారం అనేది ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనుషులతో పాటు కూడా ఈ రకంగా సంభాషణ అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు మరణం గురించి ఏమాత్రము భయం అనేది ఉండదు. మీరు చూస్తారు మరణం తర్వాత ఎక్కడికి వెళ్తూ ఉంటారో అని. మీ యొక్క గతం అనేది అంతమైపోతుంది. ఈరోజు మీరు అని చెప్తే మీరు గతం గురించి మాట్లాడుతూ ఉంటారు, కానీ భవిష్యత్తులో ఆ గతం అనేది వెళ్ళిపోతుంది. వర్తమానంలో జీవిస్తూ ఉంటారు. అందువల్ల మీకు మరణం అంటే భయం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు లోపల మీరు లేదా నేను అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. అది మరణించేస్తుంది. మీరు మాట్లాడుతుంటారు, అన్ని పనులు చేస్తూ ఉంటారు. గతం అనేది రానే రాదు. అప్పుడు మీకు మరణం అనే ఒక భయం అనేది ఉండదు. మీరు నిరంతరము జీవిస్తూ ఉంటారు. ఇది పారాడాక్స్ అని చెప్తూ ఉంటాం. మీరు మరణిస్తే మీరు జీవిస్తారు, మీరు జీవిస్తే మీరు మరణిస్తారు. ఈ రకంగానే మనము మాట్లాడగలము. శ్రీ భగవాన్ అంటున్నారు, ఈ ఇన్నర్ ఇంటిగ్రిటీ అనేది ప్రాక్టీస్ చేయడానికి ఈరోజు ప్రక్రియ మీకు సహాయం చేస్తుంది. ఆ తర్వాత మీ ప్రయాణం అనేది ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది. అంతర్గత సత్యాన్ని మీరు ఎంతగా పాటిస్తూ ఉంటారో, గమనిస్తూ ఉంటారో అంతగా మీకు ఈ సుగంధ పరిమళం అనేది లభిస్తూ ఉంటుంది. ఎక్కువసేపు మీరు దీన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. అప్పుడు మీరు డౌన్లోడ్కి సిద్ధమే అని శ్రీ భగవాన్ దర్శనాన్ని ముగించున్నారు. కొంచెంసేపు మీరు విన్నదాన్ని అవలోకనం చేసుకోండి. ముఖ్యంగా ప్రక్రియకు సంబంధించిన విషయాన్ని, అంతర్గత సత్యం గురించి ఎక్కువగా మీరు చేయాల్సిన సాధన అనేది అవలోకనం చేయండి. ఇంతటి అపారమైన జ్ఞానాన్ని ప్రసాదించినందుకు శ్రీ అమ్మ భగవాన్కి మనం కృతజ్ఞతని తెలియచేసుకుంటాము. ఓం సచ్చిదానంద
परब्रह्मा पुरुषोत्तमा परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः। श्री भगवती समेत श्री भगवते नमः। श्री भगवती समेत श्री भगवते नमः। श्री भगवते नमः। श्री भगवते नमः। ఈరోజు ఈ అనువాద తరగతికి వచ్చినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. నమస్తే. జై శ్రీ అమ్మా భగవాన్.